ప్రియమైనటువంటి దేవుని వల్లారా, చాలామంది వివాహం చేసుకొని పిల్లలు కనిన తర్వాత దేవునిలోకి పిల్లల్ని నడిపించాలి, దేవుని జ్ఞానము నేర్పించాలి, సండే స్కూల్కి పంపించాలి, చర్చికి నడిపించాలి, దేవుని పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి అని చాలామంది అనుకుంటున్నారండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే మన ఒక పిల్లల్ని ప్రియులరా దేవుని మాటలు వినిపించాలి అని, దేవుని వాక్యము వినిపించాలి అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గర్భము ధరించకుండా ఏ ఒక్క స్త్రీ కూడాను ఒక బిడ్డని జన్మనివ్వదు. ఒక మనిషి భూమి మీద పుట్టాలి అంటే ముందు గర్భము ధరించినప్పుడే ఈ భూమి మీద ఒక మనిషి పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ప్రియులారా, ప్రపంచం అనుకుంటుంది పుట్టినప్పుడే కదా, పెరిగినప్పుడే కదా ఒక బిడ్డని చదువులు నేర్పించాలి అన్నా, మంచి నేర్పించాలి అన్నా పుట్టిన తర్వాత కదా జరుగుతుంది అని ప్రపంచం అనుకుంటుంది. కానీ పుట్టక మునిపే తల్లి గర్భములో ఒక బిడ్డ ప్రియులరా 9 మాసాలు ఉంటుంది. తల్లి గర్భములో 9 మాసాలు ఉన్నటువంటి బిడ్డని ప్రియులరా ప్రార్థన వినిపించాలి, పాటలు వినిపించాలి, దేవుని వాక్యం వినిపించాలి అని దేవుని లేఖనాల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చూద్దామా బైబిల్ గ్రంథములు మనము చూడగలిగినప్పుడు ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 41వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. ప్రియులారా, ఎలిజబెతు మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిక్కరగా ఇట్లా అనేను. యేసు ప్రభుని జన్మనిచ్చినటువంటి మరియ, అదేవిధంగా ఎలిజబెతు అనబడినటువంటి స్త్రీ ఇద్దరు కూడాను బంధువులు అవుతారటండి, బంధువులు అవుతారు. మరి ఒక వందనములు వినగానే ప్రియులగా గర్భములో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరికి వందనములు చేసింది అని ఆలోచించినప్పుడు యేసు ప్రభుని జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియ ఒకరోజు గర్భము దాల్చి ఎలిజబెతు ఇంటికి వెళ్ళింది. ఎలిజబెతు కూడాను యోహాను గారిని గర్భము ధరించి ఉంది. యేసు ప్రభు ఒక తల్లి కూడాను యేసు ప్రభు వారిని గర్భము ధరించి ఉంది. అంటే ఇరువురు కూడాను గర్భం ధరించి ఉన్నారు. ఇటువైపు యేసు తల్లైన మరియ గర్భం ధరించి ఉంది, అటువైపు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఒక తల్లి కూడా యోహాను గారిని గర్భము ధరించి ఉంది. వీళ్ళు ఇరువురు ఏమవుతారంటే బంధువులు అవుతారటండి. ఒకరోజు ఆమె ప్రియులరా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చుట్టాలకి మనం వెళ్తాం కదండి, అదే విధంగా ప్రియులరా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరియా ఎలిజబెతుని వందనములు చేసిందట. ఏంటంటే చెప్పండి, వందనములు చేసిందట. ప్రియమైనటువంటి దేవుని వల్లరా మీలో మీరు ఒకరిని ఒకరు వందనములు చేసుకుంటున్నారా? ఒక సేవకుడు కనబడినప్పుడు మీరు సేవకుడికి ఏమని చెప్పాలంటే వందనములను చెప్పాలి. ఒక పాస్టర్ గారు కనబడినప్పుడు పాస్టర్ గారిని వందనములు మీరు చేయాలి. అదేవిధంగా ప్రియులారా సంఘములో సహోదరుడు కలిసినప్పుడు వందనములు చెప్పుకోవాలి. ప్రియులారా ఎలిజబెతు గర్భములో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేసాడు అంటే దేని బట్టి గంతులు వేసాడు? మరి యొక్క వందనాన్ని బట్టి ఎలిజబెతు గర్భములో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేశాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తల్లి గర్భములో ఉన్నప్పుడే పిల్లలు మన మాటలు వింటున్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడే మన మాటలు పిల్లలు వింటున్నారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నిన్న కాక మొన్న శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
పిండోత్పి శాస్త్రవేత్తలు నిన్న కాక మొన్న పరిశోధన చేశారు. ఏమని అంటే 1988 సంవత్సరంలో గర్భములో ఉన్న బిడ్డ వింటున్నాడు అని నిన్న కాక మొన్న శాస్త్రవేత్తలు పరిశోధన చేశారండి. కానీ 2000 సంవత్సరాల క్రితమే, అనగా ప్రారంభ శతాబ్దంలోనే తల్లి గర్భములో ఉన్న బిడ్డ ప్రతి శబ్దము కూడా, ప్రతి మాటలు కూడాను వింటాడు, వినికిడి ఉంటది, గ్రహిస్తారు అని ప్రారంభ శతాబ్దంలోని ప్రియులారా వ్రాయబడిందండి. దీన్ని బట్టి చూస్తే బైబిల్ ఎంత గొప్ప దైవ గ్రంథము ప్రియులారా ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. అందుకే గర్భం ధరించినటువంటి ప్రతి తల్లి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం ధరించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రియులారా, దేవుని వాక్యము ఎక్కువగా వింటూ ఉండాలి. గర్భం ధరించినటువంటి ప్రతి స్త్రీ కూడాను దేవుని వాక్యము ఎక్కువగా వింటూ ఉండాలి. ఎందుకంటే నీ వినడం వలన నీవు మాత్రమే కాదు, నీ గర్భములో ఉన్నటువంటి బిడ్డ కూడాను వింటున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. పాటలు కూడా ఎక్కువగా పాడుతూ ఉండాలి. నీవు పాడుతున్న పాటలు నీ కొడుకు గర్భములో ఉండి వింటున్నాడు అని తెలుసుకోవాలి. ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీ కడుపులో ఉన్నటువంటి నీ బిడ్డ నీ ప్రార్థన వింటున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కానీ చాలా మంది ఏంటంటే ప్రియులారా, ఎందుకు మా చర్చికి రావటం లేదు అంటే, నేను గర్భిణి సార్, కూర్చోడానికి అవ్వదు, నిలబడడానికి అవ్వదు కనుక నేను చర్చికి రాలేకపోతున్నాను, పాటలు వినలేకపోతున్నాను, వాక్యము వినలేకపోతున్నాను అని చాలా మంది తెలుసో తెలియక ఇటువంటి మాటలు మాట్లాడి సంఘానికి ప్రార్థనకి దూరం అయిపోయి పిల్లరా కడుపులో ఉన్నటువంటి బిడ్డని దేవుని మాటలు, దేవుని వాక్యము విననివ్వకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లులు చాలా మంది పాడు చేసుకుంటున్నారు. రెండవదిగా పిల్లరా, ఏ తల్లి అయితే గర్భం ధరించిందో ఆ స్త్రీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. చాలా మంది పిల్లరా ఒకరిని ఒకరు భార్య భర్తలు తిట్టుకోవడము, కొట్టుకోవడము, అరవడము, కేకలు వేయడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, బూతులు మాట్లాడుకోవడము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వలన అదే మాటలు పిల్లరా, అదే శబ్దము, అదే వినికిడి పిల్లలు కూడాను వింటున్నారు, పిల్లలు కూడాను గమనిస్తూ ఉన్నారు. మీరు ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారనుకోండి, కడుపులో ఉన్న బిడ్డ గమనిస్తూ ఉంటాడు. మీరు బూతులు మాట్లాడుతున్నారా, మీరు కేకలు వేస్తున్నారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడాను గర్భములో ఉన్న బిడ్డలు గమనిస్తారు. ఆ ప్రభావం పిల్లల మీదకి వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నాలుగవదిగా పిల్లల మన థింకింగ్ అనగా మన ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు అనుకోండి, పిచ్చి పిచ్చిగా నువ్వు గమనిస్తున్నావు అనుకోండి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అనుకోండి, నీ కడుపులో ఉన్న బిడ్డని అదే ప్రభావము వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది పిచ్చి పిచ్చి సినిమా పాటలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రభావం పిల్లల మీద పడిపోతుంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.